ఇది నా దైవ గ్రంథంలో నుండి కొన్ని మాటలు చదువుకొని ప్రార్థనాపూర్వకంగా దైవ సందేశాన్ని మనం విందాం. సమూయేలు రెండవ గ్రంథం 6వ అధ్యాయము. సమూయేలు రెండవ గ్రంథం 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు. తరువాత దావీదు ఇశ్రాయేలులో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతిగా యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందస్సమును అచ్చటి నుండి తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బెయిలా యెహూదాలో నుండి ప్రయాణమాయెను. వారు దేవుని మందస్సమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా, అబీనాదాబు కుమారులకు ఉజ్జాయును అహ్యోయును ఆ క్రొత్త బండిని తోలిరి. దినవృత్తాంతం మొదటి గ్రంథం 13వ అధ్యాయం. దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులందరితోనూ ఆలోచన చేసి సమాజముగా కూడిన ఇశ్రాయేలందరితో ఇలాగు సెలవిచ్చెను. ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యెహోవా వలన కలిగిన ఎడల ఇశ్రాయేలీయుల నివాస ప్రదేశముల యందంతటా శేషించి ఉన్న మన సహోదరులను తమ పట్టణములలోనూ పల్లెలలోనూ కాపురమున్న యాజకులను లేవీయులను మనతో కూడుకొనున్నట్లు వారి యొద్దకు పంపి మన దేవుని మందస్సమును మరలా మన యొద్దకు కొని వత్తము రండి. సౌలు దినములలో దాని యొద్ద మనము విచారణ చేయకయే ఉంటిమి. ఈ కార్యము సమాజకులందరి దృష్టికి అనుకూలమైన గనుక జనులందరూ ఆ ప్రకారము చేయుదమనిరి. 7వ వచనం, 6వ వచనం చదువుదాం. కెరూబుల మధ్య నివాసము చేయు దేవుడైన యెహోవా నామం పెట్టబడిన ఆయన మందస్సమును యూదాలో నుండి కిరియత్యారీము అనబడిన బాలా నుండి తీసుకొని వచ్చుటకై అతడును ఇశ్రాయేలందరూ అచ్చటికి పోయిరి. వారు దేవుని మందస్సమును ఒక క్రొత్త బండి మీద ఎక్కించి అబీనాదాబు ఇంట నుండి తీసుకొని వచ్చిరి. ఉజ్జాయును అహ్యోయును బండిని తోలిరి. చిన్న మాట ప్రార్థన చేద్దాం. కరుణా సంపన్నుడా, కృపగల మా దేవా, నమ్మదగిన మా ప్రభువా, వాక్యమై ఉన్న మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ పాద సన్నిధిలో తల ఉంచి మీ సహాయము కోరుతూ దీన మనస్సుతో మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ వాక్యము మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగు. మీ వాక్యము మమ్మను బ్రతికించేది, మా బాధలో మాకు నెమ్మది కలిగించేది. మీ వాక్యము చెంత మీ పిల్లలముగా చేరి వచ్చాం. మా హృదయ అంతరంగాన్ని సంపూర్ణంగా ఎరిగిన దేవుడు, మా జీవిత విధానాన్ని కూడా సంపూర్ణంగా ఎరిగిన దేవుడు. ఏ మాటలు మాకు అవసరమో ఎరిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ప్రేరేపణను బట్టి, మీరిచ్చిన నడిపింపును బట్టి సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయంలోను, దినవృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయంలోను చరిత్రలో జరిగిన సంఘటన మీ కృప మీద ఆధారపడి చదువుకున్నాం. అందులోని సంగతులు మీరు మాకు బోధపరచవలసిందిగా మీ సందులో వేడుతున్నాం. మీ పక్షాన నిలబడిన ఈ దీనదాసుని మీరు బలపరిచి మాకందరికీ అవసరమైన రీతిగా మీకు మహిమకరముగా మీరు వాడుకొని మాకందరికీ క్షేమాన్ని అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ సన్నిధిలో చేరవచ్చిన మేమందరం మనసు పెట్టి శ్రద్ధగా
మీ సంగతులు ఆలకించడానికి, ఆలకించువారు మాత్రమై ఉండక ఆ సంగతులు మా జీవితానికి అన్వయించుకొని దాన్ని అనుసరించే ఒక తీర్మానముతో ఇక్కడ నుండి వెళ్ళడానికి మీరు మాకు సహాయము చేయవలసిందిగా వేడుతూ ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులారా, గత ప్రభు దినంలో ఇదే వచ్చిన భాగాలు మనం చదువుకొని దావీదు మందస్సాన్ని ఏ రీతిగా ప్రేమించగలిగాడో మందసం యొక్క వివరణ మనం చూడగలిగాం. మందసములో ఉంచబడిన ఆ 3 వస్తువులు మన ప్రభు అయిన యేసుక్రీస్తును కనపరిచేవిగా ఉన్నాయని, క్రీస్తును కూడా మనం ప్రేమించేవారుగా ఉండాలని, దావీదు మందసాన్ని ప్రేమించిన కారణం చేత అపోస్తల కార్యముల గ్రంథంలో దేవుడు దావీదును గురించి ఇచ్చిన సాక్ష్యం ఆయన పిల్లలముగా మనం కూడా పొందేవారుగా ఉండాలని దేవుని చేత హెచ్చరించబడి సందేశాన్ని వినగలిగాం. ఈ దినాన అదే వచ్చిన భాగాల్లో కొన్ని సంగతులు మనము ప్రార్థనాపూర్వకంగా గమనిద్దాం. మందస్సము ఫిలిష్తీయుల చేత పట్టబడింది. వారి దగ్గర 7 నెలల పాటు మందస్సం ఉంచబడింది. ఆ తర్వాత అనేక రకమైన ఇబ్బందులు వారు ఎదుర్కొన్నారు. రకరకాల సమస్యల గుండా ఫిలిష్తీయులు వెళ్ళారు. ఈ మందస్సం మన దగ్గర ఉండుట చేత మనం ఇబ్బందుల పాలవుతున్నాం గనుక ఈ మందస్సం ఎవరికి చెందిందో ఆ ఇశ్రాయేలు చెంతకు దాన్ని పంపించాలని వారు ఆలోచన చేసి వారు ఆ మందస్సాన్ని ఇశ్రాయేలు మధ్యకు పంపించారు. అబీనాదాబు ఇంట ఆ మందస్సం ఉంచబడింది. ఆ మందస్సం అబీనాదాబు ఇంట దాదాపు 20 సంవత్సరాలు ఆ మందస్సం అక్కడ ఉంచబడిన తర్వాత దావీదు రాజుగా తాను ఎప్పుడైతే సింహాసనాన్ని ఎక్కాడో ఆ తర్వాత కొంతకాలానికి ఆ మందస్సాన్ని తిరిగి దావీదుపురం యెరూషలేం పట్టణం దాన్ని చేర్చాలని తాను ఆలోచన చేశాడు. తాను కలిగి ఉన్న మనస్సు ఎంతో మంచిది. దేవుని మందసం ఎక్కడో ఒక మూలన ఉండటం మంచిది కాదు. ఇశ్రాయేలులందరికీ అనుకూలంగా దేవుని మందసం ఉంటే ఇశ్రాయేలులందరూ దేవుని గణపరచటానికి, దేవుని సేవించటానికి, ఆయన ఆరాధించటానికి అనుకూలంగా ఉంటుందని ఆలోచన చేశాడు. అది మంచి ఆలోచన. మందసాన్ని ప్రేమించిన ప్రియునిగా దావీదు కనబడతాడు. మందస ప్రియుడు, దేవుని చేత మెప్పు పొందిన గనుడు అని గత ఆదివారపు సందేశానికి ఆ సహోదరులు అంశాన్ని ఇచ్చారు. యూట్యూబ్లో కూడా ఆ సందేశాన్ని లోడ్ చేశారు. మందస ప్రియుడు, దేవుని చేత ఘనత పొందిన గనుడు అనే అంశం దానికి ఇవ్వబడింది. ఓకే, మందసాన్ని ప్రేమించిన దావీదు, మందసాన్ని తీసుకురావాలని ఆశించిన దావీదు తాను ఏ రీతిగా మందసాన్ని తీసుకొని రావడానికి పూనుకున్నాడో, చేసిన ఏర్పాట్లేంటో ఈ దినాన మనం చూద్దాం. మందసం తీసుకురాబడాలి, అది మోయబడాలి అంటే దేవుడు ఒక విధి విధానాన్ని తాను ఏర్పాటు చేశాడు. ఆ సంగతులు మనము సంఖ్యాకాండములో మనం చూడగలం. 4వ అధ్యాయం తెరవండి. సంఖ్యాకాండ గ్రంథం 4వ అధ్యాయం. 4వ అధ్యాయం 4వ అధ్యాయంలో మందిర పనిని ఎవరెవరు ఏ రీతిగా చేయాలో, ఇశ్రాయేలు అరణ్య మార్గంలో దేవుని మందిరాన్ని అనగా ప్రత్యక్ష గుడారాన్ని ఎవరెవరు దాన్ని ఇతర స్థలాలకు తీసుకొని వెళ్ళేవారుగా ఉండాలో అనే సంగతులన్నీ చాలా వివరంగా మోషే అహరోనులకు దేవుడు బోధించాడు. సంఖ్యాకాండము 4వ అధ్యాయము 1 వచనాలు చదువుతున్నాను. యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను, నీవు లేవీయులలో కహతీయులను వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో పనిచేయుటకు సేనగా చేరగల వారందరి సంఖ్యను రాయించుము. అతి పరిశుద్ధమైన దాని విషయంలో ప్రత్యక్షపు గుడారమునందు కాహతీయులు చేయవలసిన సేవ ఏదనగా, దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను
లోపలికి వచ్చి అడ్డతెరను దించి దానితో సాక్ష్యపు మందసమును కప్పి దాని మీద సముద్రవత్సల చర్మమయమైన కప్పును వేసి దాని మీద అంతయు నీల వర్ణము గల బట్టను పరిచి దాని మోత కర్రలను దూర్చవలెను. 15వ వచనం, అది అధ్యాయం 15వ వచనం. దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలమును పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నింటినీ కప్పుట ముగించిన తర్వాత కాహతీయులు దాన్ని మోయ రావలెను. అయితే వారు చావక ఉండునట్లు పరిశుద్ధమైన దాన్ని ముట్టకూడదు. ఇవి ప్రత్యక్షపు గుడారములో కాహతీయుల భారము. ఈ వచ్చిన భాగాల్లో అరణ్య యాత్రలో ఇశ్రాయేలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక స్థలము నుండి మరొక స్థలానికి వారు ప్రయాణాన్ని కట్టినప్పుడు, అనగా ప్రత్యక్ష గుడారం మీద ఉండిన ఆ మేఘ స్తంభం ఎప్పుడైతే అది పైకి లేచి ముందుకు సాగుతుందో అప్పుడు వారు ప్రయాణము చేయాలని వారు గుర్తుపట్టాలి. ఇశ్రాయేలందరూ ప్రయాణం కావాలి. ఎప్పుడైతే మేఘ స్తంభం అనగా దేవుని మహిమ, తన షకీనా మహిమ మందిరం మీద నుండి పైకి లేపబడుతుందో, దేవుని మహిమ కదులుతుందో, అప్పుడు ఇశ్రాయేలందరూ కూడా తమ గుడారాలు వారు చుట్టేసుకోవాలి. తమ తమ వస్తువులను వారు సరి చేసుకోవాలి. తమ తమ వస్తువులను వాహనాల మీద ఎక్కించాలి, జంతువుల మీద ఎక్కించాలి. వారు ప్రయాణాన్ని కొనసాగించాలి. అదే సమయంలో ఏ మందిరమైతే దేవుని మందిరముగా ప్రత్యక్ష గుడారముగా పిలువబడుతుందో ఆ మందిరము కూడా అది కూడా చుట్టబడాలి. అది గుడారం. గత వారం మనం విన్నాం, గుడారమే ఎందుకంటే వారు ప్రయాణం చేస్తున్నారు కనుక. ఆ మందిరం కూడా చుట్టబడాలి. అందులో వస్తువులన్నీ కూడా చాలా జాగ్రత్తగా, బలిపీఠం మొదలుకొని కరుణాపీఠం వరకు మొత్తం ఎన్ని వస్తువులు? 7 వస్తువులు. ప్రత్యక్ష గుడారంలో ఎన్ని భాగాలు? 3 భాగాలు. ఆవరణములో ఎన్ని వస్తువులు ఉన్నాయి? 2 వస్తువులు. పరిశుద్ధ స్థలంలో ఎన్ని వస్తువులు? 3 వస్తువులు. ఓకే. అతి పరిశుద్ధంలో ఎన్ని వస్తువులు? 2 వస్తువులు. ఇవన్నీ కూడా జాగ్రత్తగా ప్యాక్ చేయబడాలి. ఆ వస్తువుల మీద ఎలాంటి వస్త్రాలు కప్పబడాలో, దాని మీద మరిన్ని వస్త్రాలు ఏ రీతిగా కప్పబడాలో, చివరికి ఎలాంటి రంగుతో కూడుకున్న వస్త్రాలు దాని మీద కప్పబడాలో అవన్నీ చాలా పకడ్బందీగా, వివరంగా, విశదంగా దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుకు తాను బోధించాడు. ముఖ్యంగా నాయకులైన మోషే అహరోనులకు తాను బోధించాడు, తెలియచేశాడు. అడితిగా మందిర వస్తువులు, ముఖ్యంగా మందసం, దేవుని సన్నిధి ఉన్న మందసం, నిబంధన పలకలు, మన్నాగల బంగారు పాత్ర, అహరోను చిగిర్చిన చేతికర్ర, ఈ 3 ఉన్న ఆ మందసం అది అడ్డతెరతో అది కప్పబడాలి. అడ్డతెర ఏదైతే పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉందో ఆ అడ్డతెరతోనే మందసం కప్పబడాలి. దాని మీద సముద్రవత్సల తోళ్ళు కప్పబడాలి. దాని మీద నీల వర్ణము గల గుడ్డ కప్పబడాలి. దానికి మోతకర్రలు దూర్చాలి. ఆ తర్వాత కాహతీయులు దాన్ని మోయాలి. మందసాన్ని మోయాలి, కానీ ఏదో ఒక వాహనం మీద పెట్టకూడదు. అది దేవుడు దాన్ని ఒప్పుకోలేదు, దాన్ని ఆ రీతిగా నియమించలేదు. అందుకోసమై లేవీల్లో అందరికీ పశువులు ఇవ్వబడ్డాయి. చూడండి 7వ అధ్యాయం, అదే సంఖ్యాకాండ గ్రంథం 7వ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ లేవీలకు 6 ఎద్దులు ఇవ్వబడినట్లుగా, తర్వాత బండ్లు వారికి ఇవ్వబడినట్లుగా మనం చూస్తాం. సంఖ్యాకాండములోని 7వ అధ్యాయంలో ఆ సంగతులు మనం గమనించగలం. 7వ అధ్యాయం చూడండి, మొదటి వచ్చి నుండి మనము చదువుకుంటూ వస్తే వివరంగా ఉంది. అయితే 3వ వచ్చి నుండి చదువుదాం. వారు ఇద్దరికి ఒక్కొక్క బండి చొప్పునను ప్రతి వానికి ఒక్కొక్క ఎద్దు చొప్పునను 6 గూడు బండ్లను 12 ఎద్దులను యెహోవా సన్నిధికి తీసుకొని వచ్చిరి. వారు మందిరం ఎదుటికి వాటిని తీసుకొని వచ్చిరి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు వారి యొద్ద ఈ వస్తువులను తీసుకొనుము, అవి ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకై ఉండును. నీవు వాటిని లేవీల్లో ప్రతి వానికిని వాని సేన చొప్పున ఇవ్వవలెను. మోషే ఆ బండ్లను ఆ ఎద్దులను తీసుకుని లేవీయులకిచ్చెను. అతడు 2 బండ్లను 4 ఎద్దులను వారి సేన చొప్పున వారి సేవ చొప్పున గెర్షోనీయులకిచ్చెను.
అతడు 4 బండ్లను 8 ఎద్దులను యాజకుడుకు అహరోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద సేవ చేయు మెరారీయులకు వారి వారి సేవ చొప్పున ఇచ్చెను. కాహతీయులకు ఇయ్యలేదు, ఎలైనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది, తమ భుజముల మీద మోయుటయే వారి పని గనుక వారికి వాహనములను నియమింపలేదు. ఇక్కడ మనం గమనించాలి, కాహతీయులు వారు భుజాల మీద వస్తువులను మోయాలి. ఇది దేవుడు విధించిన ఒక నిర్ణయం, ఒక పద్ధతి. దేవుని సంబంధించిన వస్తువులు, మందిర వస్తువులు కాహతీయులు మోయాలి. ఇది దేవుడు నియమించిన ఒక విధి, ఒక నియమం. ఇప్పుడు సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనం చదువుకున్న వచ్చిన భాగాల్లో దావీదు ఏం చేశాడు చూద్దాం. చూడండి, దావీదు ఏం చేశాడు. తర్వాత దావీదు ఇశ్రాయేలులో 30,000 మంది ఎవరిని సమకూర్చాడు? 6వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. తర్వాత దావీదు ఇశ్రాయేలులో 30,000 మంది శూరులను సమకూర్చాడు. అంటే ఇప్పుడు దావీదు మందస్సాన్ని తీసుకురావడానికి పోతున్నాడా, యుద్ధం చేయడానికి పోతున్నాడా? చెప్పండి, ఏం చేయడానికి పోతున్నాడు? మందస్సాన్ని తీసుకురావడానికి పోతున్నాడు. మందస్సాన్ని తీసుకురావలసిన వారు ఎవరు? లేవీయులు. దేవుడు నియమించిన లేవీయులు మందస్సాన్ని తీసుకురావాలి. ఇప్పుడు దావీదు ఎవరిని సమకూర్చాడు? శూరులను సమకూర్చాడు. ఎన్ని వేల మందట? 30,000 మంది శూరులను సమకూర్చాడు. దేవుని మందస్సం ఫిలిష్తీయుల దేశంలో ఉందా, ఇశ్రాయేలు దేశంలో ఉందా? ఇశ్రాయేలు దేశంలోనే ఉంది. ఒకవేళ ఫిలిష్తీయుల దేశంలో ఉన్నట్లయితే వారు శత్రువులు గనుక వారి దగ్గరికి వెళ్ళి మందసాన్ని తెచ్చుకోవడానికి వెళితే ఒకవేళ వారు దాడి చేయవచ్చు గనుక శూరులు వెంట ఉండడం మంచిదని ఆలోచన చేసి ఉంటే అది మంచిదే. కానీ మందసం ఫిలిష్తీయుల దేశంలో లేదు, అది ఇశ్రాయేలు దేశంలో అబీనాదాబు ఇంట ఉంచబడి ఉంది. అక్కడ 20 సంవత్సరాల నుండి ఉంది ఆ మందసం. ఇప్పుడు ఆ మందసాన్ని తీసుకురావాలి. దావీదు ఎవరిని సమకూర్చాడు? శూరులను సమకూర్చాడు. ఎవరి ఆలోచనతో? చూడండి, దినవృత్తాంతర గ్రంథం 13వ అధ్యాయం మనం చదివా. ఎవరి ఆలోచనలతో? దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులందరితోనూ ఆలోచన చేసి మందసాన్ని తీసుకురావడానికి దావీదు మనసులో కోరిక పుట్టింది. అది మంచి కోరిక, మంచి ఆలోచన. వినాలి జాగ్రత్తగా. తనకొచ్చిన ఆలోచన ఎవరితో పంచుకుంటున్నాడు? సహస్రాధిపతులతో, శతాధిపతులతో, అధిపతులందరితో తన ఆలోచన పంచుకున్నాడు. దేవుని మందస్సాన్ని, దేవుని మందిరాన్ని గురించి ఎవరితో ఆలోచన చేయాలి? మందిర సేవకు ప్రత్యేకపరచబడిన లేవీలతో ఆలోచన చేయాలి, యాజకులతో ఆలోచన చేయాలి. దైవ సంబంధమైన కార్యక్రమాల్లో, దైవ సంబంధమైన కార్యాల్లో ఎవరైతే నిమగ్నమై ఉన్నారో, ఎవరైతే నియమించబడ్డారో, ఎవరైతే దాని ఆలోచనతో ఉన్నారో వారితో తాను సంప్రదింపులు జరపాలి. దైవ సంబంధమైన విషయాలు దైవ సంబంధమైన వారితో ఆలోచించాలి. దేవుని కొరకు చేసే ఏ పని అయినా దైవభక్తి గల వారితో ఆలోచన చేయాలి. దేవుని మహిమపరిచే ఏ కార్యమైనా దేవుడు నియమించిన మార్గం గుండా చేయాలి. సొంత ఆలోచన ప్రకారం ఏది చేయడానికి వీలు లేదు, వీలు ఏమాత్రం లేదు. కానీ దావీదు ఒక రాజుగా తన దగ్గర ఉన్న సైన్యం, శూరులు, సహస్రాధిపతులు, శతాధిపతులు, అధికారులు అనేక మంది చుట్టూ ఉండగా ఇప్పుడు తన అధికారము చొప్పున తాను ఒక రాజుగా ఎవరితో ఆలోచన చేస్తున్నాడు? అధికారులతోనే ఆలోచన చేస్తున్నాడు. అంటే దావీదుకు యాజకులతో మాట్లాడాలి, లేవీలతో మాట్లాడాలనే ఆలోచనే రాలేదు. ఎందుకంటే తన చుట్టూ ఉండేది అధికారులే. తాను కలిగి ఉన్నది అధికారం, తన చుట్టూ ఉన్నది అధికారులు, తన చుట్టూ సైన్యం ఉన్నారు, శూరులు అనేక మంది ఉన్నారు. ఇప్పుడు దేవుని మందసాన్ని దేవుని మహిమ కొరకు తీసుకురావాలని ఆలోచించిన వాడు దేవుని ఆలోచనను తాను ఎరగని వాడుగానే ప్రవర్తించాడు. దేవుని ఆలోచన ఎరగని వాడుగా తన సొంత ఆలోచన మీద మాత్రమే కాకుండా అధికారుల ఆలోచన మీద ఆధారపడి తాను మందసాన్ని తీసుకురావడానికి ప్రయాణం మొదలుపెట్టాడు. మొదటి పాఠం, దైవ సంబంధమైన కార్యాలు
దైవ సంబంధమైన రీతిగానే చేయడానికి పూనుకోవాలి, కానీ మన సొంత అభిప్రాయాల మీద ఆధారపడి చేయడానికి ఏమాత్రం పూనుకోకూడదు. దేవుని మహిమ కొరకు చేసే ఏ కార్యమైనా మన సొంత ఆలోచన మీద మనం ఆనుకోకూడదు, మనం పూనుకోకూడదు. దేవుని ఆలోచన విధానాన్ని మనం గుర్తెరిగిన వారుగా ఉండాలి. దేవుని పద్ధతిని మనం గుర్తెరిగిన వారుగా ఉండాలి. రెండవ సంగతి మనం చూద్దాం. చూడండి, మనం చదువుకుని వచ్చిన భాగంలోనే. సరే, వీరందరినీ సమకూర్చుకొని అందరినీ తీసుకొని అభినాదబు ఉండే ఆ గ్రామానికి, ఆ పట్టణానికి వారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేశారు చూడండి, 3వ వచనం. వారు దేవుని మందసమును ఏం చేశారు? దేవుని మందసమును, ఏం బైబిల్ తెరవలేదా మీరు? సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి. ఓకే, దేవుని మందసాన్ని క్రొత్త బండి మీద ఎక్కించారు. బండి ఎలాంటిది? పాత బండ, కొత్త బండ? దేవుని కోసం ఎలాంటి బండి వాడుతున్నారు? కొత్త బండిని వాడుతున్నారు. మంచిదా కాదా? దేవుని కోసం కొత్తది వాడటం మంచిదా కాదా? మంచిదే. దేవుని కోసం కొత్తది వాడడంలో తప్పేం లేదు. ఇప్పుడు మందసాన్ని ఎక్కించడానికి కొత్త బండిని వారు తీసుకున్నారు. అంటే అప్పుడప్పుడు తయారు చేయించారు అనమాట. న్యూలీ మేడ్ అనమాట. అప్పుడప్పుడు చెక్క తీసుకొని వచ్చి రకరకాలుగా దాన్ని చెక్కి కొత్త బండిని వారు తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి దాని మీద మందసాన్ని ఎక్కించి తీసుకొని వెళ్తా ఉన్నారు. ఈ పద్ధతి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ క్రొత్త బండి ఎక్కడి నుండి వచ్చింది? కొత్త బండి మీద ఎక్కించాలనే ఆలోచన ఎవరు చెప్పారు? చూద్దాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు అక్కడ ఫిలిష్తీయులు కనబడుతున్నారు. మొదటి వచనం చదువుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. యెహోవా మందసము 7 నెలలు ఫిలిష్తీయుల దేశమందున్న తర్వాత ఫిలిష్తీయుల యాజకులను శకునము చూచు వారిని పిలువనంపించి, యెహోవా మందసమును ఏమి చేయదము, ఏమి చేసి స్వస్థములకు దాన్ని పంపుదమో తెలియజెప్పుడనగా. ఇప్పుడు ఫిలిష్తీయులు తమ యాజకులు, తమ దేవత, ఫిలిష్తీయుల దేవత ఏందండి? ఫిలిష్తీయుల దేవత దాగోను దేవత. ఓకే, దాగోను దేవత దగ్గర యాజకత్వాన్ని చేసే యాజకులను పిలిపించారు. వాళ్ళు ఎవరు? ఫిలిష్తీయులు. ఎవరు పిలిపించారండి? ఎవరిని పిలిపించారు? ఎవరు యాజకులు వారు? దాగోను దేవత యాజకులు. అంత మాత్రం కాదు, మరొక గుంపు ఉంది, శకునము చూచు వారిని, శకునం చూసేవారు. వీరిని కూడా పిలిపించారు ఫిలిష్తీయులు. పిలిపించి వారిని ఏమడుగుతున్నారంటే, మన మధ్య దేవుని మందసం ఇశ్రాయేలుది ఉంది, దాని స్వస్థలానికి మనం పంపించడానికి దానికోసం మనం ఏమేమి చేయాలి, ఏమి చేసి దాని స్వస్థలానికి పంపించాలి అని వారిని అడిగినప్పుడు వారు రకరకాల పద్ధతులు వారు చెప్పుకుంటూ వచ్చారు. అక్కడ పాప పరిహారం కొరకై, లేకపోతే వారి అపరాధార్థమైన అర్పణము వారు చెల్లించాలని, ఆ తర్వాత సర్దారులు 5 మంది చొప్పున, 5 మంది సర్దారులు ఉన్నారు కనుక వారి లెక్క చొప్పున 5 బంగారపు గడ్డల రూపములను చేయాలని, 5 బంగారపు పంది కొక్కులను కూడా చెల్లించాలని వారి పద్ధతి. అనగా ఫిలిష్తీయులు తమ దైవం విషయంలో, లేకపోతే ఆ శాపాన్ని పోగొట్టుకోవడానికి ఎలాంటి పద్ధతులు అనుసరిస్తారో ఆ పద్ధతులను అనుసరించడానికి వారు పూనుకున్నారు. ఆ విధంగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు జ్వరం వస్తే మామూలుగా ఏం చేస్తాం చెప్పండి? జ్వరం వస్తే ఏం చేస్తారు? ట్యాబ్లెట్. అది ట్యాబ్లెట్ కూడా ఏ ట్యాబ్లెట్ వేసుకుంటారు? డోలో, పారాసిటమాల్ ఉండే ట్యాబ్లెట్ ఏదైనా వేసుకో. జ్వరం వస్తే పారాసిటమాల్ వేసుకోవాలి. ఇది వైద్యం, మందులు. జ్ఞానులు, శాస్త్రవేత్తలు కనిపెట్టి జ్వరం తగ్గడానికి, వేడి తగ్గడానికి పారాసిటమాల్ వేసుకోవాలి. కానీ ఈ పారాసిటమాల్ వచ్చిన తర్వాత కూడా, లేనప్పుడు కూడా మన దేశంలో ఒక పద్ధతి ఉంది. ఏదైనా అనారోగ్యం వస్తే ఏం చేయాలి?
మీకు మీకు తెలుసు, కానీ చెప్పలేకపోతున్నారు. ఏంటంటే తాయెత్త వేయించాలా, తర్వాత ఏది దిష్టి తీయాలా. ఎక్కడ దిష్టి కూడా 3 దారులు కలిసే చోట. అంతేనా కాదండి? తాయెత్తు తీయాల, లేకపోతే చిన్న పిల్లలకైతే చిన్న బియ్యం గింజ కట్టాలి, ఏదో ఆ దగ్గు రాకుండా విషయాలు. అంటే లోక ఆచారాలు కొన్ని ఉన్నాయి, అవి లోక సంబంధమైన ఆచారాలు. ఇప్పుడు ఫిలిస్తీయులు కూడా ఈ మందసాన్ని స్వస్థలాన్ని పంపించడానికి వారికున్న పద్ధతులు అక్కడ చెప్పారు. 5 సర్దారులు మనకున్నారు గనుక 5 సర్దారుల పేరున 5 బంగారు గడ్డలు, బంగారం ముద్దలు చేయాలి. తర్వాత 5 పందికొక్కులు కూడా చేయాలి. వాటిని అంటే ఈ పరిహారం, ఆ శిక్ష మన మీద, ఆ శాపం ఉండకుండా ఎత్తివేయబడ్డానికి పందికొక్కుల్ని చేయాలి అంటూ 6వ వచనం చూడండి. ఐగుప్తీయులను ఫరో తమ హృదయం కట్టిపరచుకుంటూ మీ హృదయం మీరెందుకు కట్టిపరచుకుందరు? ఆయన వారిలో అద్భుత కార్యం చేయగా వారు ఈ జనులను పోనిచ్చి ఇశ్రాయేలు వెళ్ళిపోయారు కదా. కాబట్టి మీరు ఒక క్రొత్త బండి ఒకటి చేయించి కాడిమోయని పాడి ఆవులు 2 తెచ్చి తోలి తెచ్చి బండికి కట్టి వాడి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి యెహోవా మందసమును ఆ బండి మీద ఎత్తి అపరాధార్థముగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమును పోనట్లుగా విడిచిపెట్టండి. ఇదంతా ఎవరు చెప్పిన పద్ధతి? ఫిలిస్తీయులు చెప్పిన పద్ధతి. అంటే కొత్త బండి కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫిలిస్తీయుల దగ్గర నుంచి వచ్చింది. ఈ అలవాటు లేకపోతే ఈ పద్ధతి ఇశ్రాయేలు పద్ధతి కాదు, దేవుడు విధించిన పద్ధతి కాదు, దేవుడు నియమించిన నియమం కాదు. ఇది ఫిలిస్తీయుల పద్ధతి, ఇది అన్యుల పద్ధతి. ఇప్పుడు దావీదు తన సహస్రాధిపతులతో, శతాధిపతులతో, అధికారులతో తాను ఆలోచన చేసినప్పుడు వాళ్ళు చెప్పిన ఆలోచన ఏంటి? ఫిలిస్తీయుల దేశం నుండి మన దేశానికి మందసాన్ని వారు తెస్తున్నప్పుడు వారు కొత్త బండి ఒకటి చేపించారు. రాజా, మనం కూడా ఏ బండి చేయించాలి? కొత్త బండి, బంగారు బండి అనలే కదండి, కొత్త బండి. సేమ్ టు సేమ్ వాళ్ళు ఎట్ట కొత్త బండి చేయించారో మనం కూడా అత్తే కొత్త బండి చేయించాలి. ఎందుకంటే దేవుని మందసం దాని మీదనే పెట్టి తీసుకురావాలి. ఇది దైవ ఆలోచనకు విరుద్ధమైన ఆలోచన. లోకుల మార్గాన్ని వారు అనుసరించారు, లోక పద్ధతిని వారు అనుసరించడానికి పూనుకున్నారు. దైవ పద్ధతి ప్రకారం కాకుండా లోకానుసారముగా అన్యజనుల పద్ధతిని వారు అనుసరిస్తూ ఏం చేయాలనుకున్నారు? మందసాన్ని తీసుకురావాలనుకుంటున్నారు. ఏం చేయాలనుకుంటున్నారు? దేవుని ఘనపరచాలనుకుంటున్నారు. ఏం చేయాలనుకుంటున్నారు? దేవుని మహిమపరచాలనుకుంటున్నారు. ఏం చేయాలనుకుంటున్నారు? దేవుని సన్నిధిని తమ మధ్యకు ఆ రీతిగా తీసుకొని రావాలి అని వారు ఆలోచన చేస్తా ఉన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో చాలా వివరంగా అదే వచ్చిన భాగాలు కనబడుతుంది. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయంలోను, దినవృత్తాంతముల 1వ గ్రంథం 13వ అధ్యాయంలోను అదే సంగతులు మనం గమనిస్తాం. బండి మీద తెస్తూ ఉండగా ఎడ్ల కాళ్ళు జారిపోతూ ఉండగా ఆ ఉజ్జ చెయ్యి చాచి దాన్ని పట్టుకున్నాడు. దేవుని కోపం రగులుకున్నది. ఉజ్జ వెంటనే అక్కడ చనిపోయాడు. ఈ సంగతులన్నీ కింద రాయబడ్డాయి. ఇప్పుడు మనం గమనించవలసిన, నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, వినండి జాగ్రత్తగా ప్రియులారా, అందరూ జాగ్రత్తగా మనసు పెట్టి వినండి. దేవుని కొరకు జరిగించే ఏ కార్యమైనా దైవ ఆలోచనతో చేయాలి, దైవ పద్ధతిలోనే చేయాలి. లోక పద్ధతి ప్రకారం కాదు, మనుషులు నియమించిన నియమం ప్రకారం కాదు, శరీర సంబంధులు, బంధువులు ఏర్పాటు చేసిన పద్ధతి ప్రకారం కాదు. దేవుడు ఏ పద్ధతి అయితే నియమించాడో ఆ పద్ధతి ప్రకారం చేయాలి. దేవుడు ఏదైతే చేయమన్నాడో ఆ క్రమం ప్రకారమే చేయాలి. మన సొంత ఆలోచన ఏది దానికి మనం అమలు చేయకూడదు. ఆలోచనలు అనేక రకాలకు వస్తాయి. ఆలోచనలు
కొల్లలుగా వస్తాయి, రకరకాలుగా వస్తాయి. కానీ దేవుని పిల్లలుగా మనకొచ్చే ప్రతి ఆలోచన ప్రకారం మనం చేసుకుంటూ వెళ్ళామనుకోండి, దేవుని కోపాన్ని మనం రుచి చూస్తాం, దేవుని శాపాన్ని మనం పొందుతాం. ఆలోచనలు రాకుండా మానవు, ఆలోచనలు వస్తూనే ఉంటాయి, ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఆలోచనలు అనేకం వస్తాయి. ఈ లోకయాత్రలో దేవుని పిల్లలుగా మనం తీసుకునే తీర్మానాల్లో, మనం చేసే పనుల్లో, మన కార్యక్రమాల్లో అనేక ఆలోచనలు మనకు వస్తూనే ఉంటాయి. అయితే ప్రతి ఆలోచన ఎక్కడి వరకు తీసుకురావాలి మనం? కొరింథీ పత్రిక తెరవండి. కొరింథీయులకు రాయబడిన పత్రిక, కొరింథీయులకు రాయబడిన పత్రిక, కొరింథీయులకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయం, 2వ పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 10వ అధ్యాయం, 10వ అధ్యాయము 10వ అధ్యాయము 5వ వచనం. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టి. గమనించరే మాట, పై వచనం. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను ఎక్కడికి తీసుకొస్తున్నారు? క్రీస్తు దగ్గరికి. ఎట్ట పట్టుకొని వస్తున్నారు? మామూలుగా పట్టుకు రావడంలా, చారా లాక్కొని వస్తున్నారు. అంటే ఆలోచన క్రీస్తు దగ్గరికి రావడానికి ఇష్టపడదు, వాక్యం దగ్గరికి రావడానికి ఇష్టపడదు. ఏమవుతుంది లేదన్నా, ఏమవుతుంది ఆ పని చేస్తే, ఏం తప్ప అదేమన్నా? అట్ట తిరిగి రాకుండా ఇట్ట తిరిగిపోతున్నాం అంతే, శవాన్ని ఇట్ట పెట్టకుండా ఇట్ట పెడుతున్నాం అంతే, అదేమన్నా తప్ప? ప్రతిదీ వాక్యము, ప్రతిదీ దేవుడు, ప్రతిదీ భక్తి అంటే అయ్యేదనా ఈ లోకంలో? ఇప్పుడు శవాన్ని ఎట్ట పెట్టాలి? మామూలుగా తల పక్క పెట్టి కాలు ఈ పక్క పెట్టాలా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? అందరు పెట్టినట్టు ఇట్ట పెట్టి అట్ట పెడుతున్నాం అంతే. అంతేనా అండి? అంతకుమించి ఏముంది? తప్ప? ఏ తప్పు కాదు కదా. అంటే ఆలోచనను క్రీస్తు దగ్గరికి తీసుకురావడానికి మనకొచ్చే ఆలోచనలు బొత్తిగా ఒప్పుకో. అందుకోసం ఆలోచన ఏం చేయాలట? ముందు ఆలోచనను ఏం చేయాలి? అరెస్ట్ చేయాల. అరెస్ట్ అనాల దాన్ని. అరెస్ట్ అని దానికి ఏం చేయాలా? నెక్స్ట్ బేడీలేయాల. ఇప్పుడు చెరబట్టుకోనని తీసుకురావడం అంటే ఖైదీని ఎట్ట తీసుకొస్తారండి? ఊరికి ఇంటికాడికి పోయి బెల్లు కొట్టి కాలింగ్ పెట్టిరా బయటికి రా అంటారా? దాన్ని ఆ వ్యక్తిని ఏం చేస్తారు? దొంగను చుట్టూ పోలీసుల్లో తుపాకులు పెట్టుకుంటారు, ఆడ పారిపోతాడు కిటికీలో నుంచి అని కదా. వాడిని చేయి జిక్కించుకుంటారు, వానికి చేతులకు వెంటనే బేడీలు వేస్తారు. వేసి ఆ బేడీలు పోలీసు పట్టుకొని లాక్కొని పోతా ఉంటారు. ఇప్పుడు ఆలోచన కూడా ఏం చేయాలి మనం? ఫస్ట్ అరెస్ట్ అనాలి అంతే. అరెస్ట్ అని దానికి సంఖ్యలు వేసుకొని ఎక్కడికి తీసుకురావాలా? క్రీస్తు దగ్గర తీసుకురావాలి. రానే రాదు అది ఆలోచన సంఖ్యలే. ఇకపోతే క్రీస్తు దగ్గర తీసుకొని వస్తే అప్పుడు క్రీస్తు ఏమంటాడు? ఈ ఆలోచన మంచిదో కాదో ఆయన నిర్ణయిస్తాడు, వాక్యం నిర్ణయిస్తుంది. లోక పద్ధతులు దైవోపదేశములుగా ఎంచి దేవుని ఆలోచనని భావించి మన సొంత ఆలోచనలు దైవికంగా మలచి చాలాసార్లు దేవుని పిల్లలుగా దావీదు చేసిన కార్యాలు చేస్తున్నాం. మనం ఏది చేసినా లోక పద్ధతి ప్రకారం చేయడానికి లేదు. దావీదు కొత్త బండిని తెప్పించాడు. ఎవరి పద్ధతి అది? ఫిలిష్తీయుల పద్ధతి. అది దైవ పద్ధతి కాదు. దేవుని గ్రంథంలో అది లేదు. దేవుని గ్రంథంలో ఉన్నది ఏంటంటే మందసం కాహతీయులు మోయాలి, మోతకర్రలు దానికి ఉన్నాయి. బలిపీఠానికి మోతకర్రలు ఉన్నాయి, మందసానికి మోతకర్రలు ఉన్నాయి, ఆ తర్వాత ధూపవేదిక మోతకర్రలు ఉన్నాయి, సన్నిధి రొట్టెల బలకు మోతకర్రలు ఉన్నాయి. అన్ని దానికి మోతకర్రలు మోయడానికి, అవి బండి మీద పెట్టడానికి కాదు.
బండి మీద పెడితే బరువు తగ్గుతుంది అనుకున్నారేమో, అది సులువుగా ఉంటుంది అనుకున్నారేమో, తేలికగా ఉంటుంది అనుకున్నారేమో, అది ఫిలిష్తీయులు చేసినప్పుడు వారికి ఏమి కీడు రాలేదు అని భావించారేమో. వాళ్ళు చేస్తే కీడు రాలేదు, వారు దేవుని ఎరగని వారు కనుక. వారు దేవుని ఎరగని వారు ఏం చేసినా వారికి ఏం కలగదు. కానీ దేవుని ఎరిగి కూడా దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తే దేవుని శాపం తప్పకుండా వస్తుంది. నేటి దినాల్లో అనేక మంది క్రైస్తవులు దేవుని పిల్లలుగా పిలువబడుతున్నవారు, వారు చేసే పద్ధతులు, వారి కార్యక్రమాలు అన్నీ లోకానుసారంగా ఉన్నాయి, కానీ దైవానుసారంగా కనబడినే. పెళ్లి చూపులకు వెళితే ఎంతమంది పోవాలట? లోకం పద్ధతి 5 మంది కానీ 9 మంది కానీ. విశ్వాసులు పోతే ఎంతమంది పోవాలా? లారీకి పోవచ్చు అంతే. కానీ విశ్వాసులు కూడా అన్న ఎంతమంది వస్తున్నారని వెళితే మేము అదే ఒకటి డ్రైవరు, ఒకటి ముందు సీట్లో ఒకరు, 2 వెనక సీట్లో మొత్తం 4, మొత్తం 5 మంది. మన 3, 2, 5 మంది. 6 మంది పోతే ఏమవుతుంది? 5 మంది పోవటం లోక పద్ధతి, 6 మంది పోవటం విశ్వాసాల పద్ధతి అంతే. కాన్పుకి ఎన్నో నెలలు తీసుకురావాలి గర్భవతిని పుట్టింటికి? 7. 6 నెలలు తెచ్చుకోండి. కాన్పు కాదా? ఏ పద్ధతి అది? కాన్పోయిన తర్వాత ఎన్ని నెలల్లో పంపించాలి? 5 నెలల్లో పంపించాలా, లేకపోతే 9 నెలల్లో పంపించాలా, లేకపోతే సంవత్సరం తర్వాత పంపించంట. ఎవరు చెప్పారు ఆ పద్ధతులన్నీ? లోక పద్ధతులు. విశ్వాసుల్లో అవి చెప్పండి, అవి కనబడుతున్నాయి. మళ్ళా మనం సంకల బైబిల్ పెట్టుకొని, సంకల బైబిల్ జేబులో పెన్ను, పౌలన్న పాట పాడతాడు కదండి. మళ్ళా భక్తులము హల్లెలూయా స్తుతిమహిమన్న పరిశుద్ధ 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 ప్రభువా పాట. మన భక్తి దేవుడు మెచ్చే భక్త, లోకం మెచ్చే భక్త. దావీదు మందసాన్ని తీసుకురావాలనుకున్న మంచిదే, మంచి ఆలోచన. కానీ తన ఆలోచన వచ్చిన వెంటనే ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళాలి, పద్ధతి తాను తెలుసుకోవాలి, యాజకులు పిలిపించాలి. మందస అక్కడ ఉంది, దాన్ని తీసుకురావాలంటే పద్ధతి ఏంటి చెప్పండి అని వారిని అడగాలి. కానీ తన అధికార బలము చేత మందస ప్రియుడే కానీ ఏ ప్రియుడైపోయాడు? అధికార ప్రియుడైపోయాడు. పోయిన వారం దావీదు గురించి అంత బాగా చెప్తావు కదన్నా, ఈ వారం దావీదు గురించి అంతే ఉండేది ఉన్నట్టు చెప్పడమే. లేనిపోంది మనం కదా దానికి పూసి కదండి ఏమో గొప్పగా చెప్పాలను. బైబిల్ గ్రంథం యథార్థంగా రాయబడిన గ్రంథం. దేవుని పిల్లలుగా మనం చేసే కార్యాలు ప్రభుకు మహిమకరంగా ఉండాలి, ఆయన పద్ధతిలోనే మనం చేయాలి. అందుకే పౌలు కొరింథీ పత్రిక ఒక మాట అంటున్నాడు చూడండి. ఒకసారి వచ్చిన భాగాన్ని చదువుకుందాం. కొరింథీ 2వ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. ఏం చేస్తున్నాడు చూడండి పౌలు, ఏమి రాస్తున్నాడు అక్కడ ఒకసారి మనం గమనిద్దాం. కొరింథీ 2వ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. 13:8. మేము సత్యమునకు విరోధముగా ఏమియు చేయనేరము గాని సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాం. సత్యము నిమిత్తమే, సత్యానికి విరోధంగా, వాక్యానికి విరోధంగా, దైవ క్రమానికి విరోధంగా, దేవుని ఆలోచనకు విరోధంగా, దైవ పద్ధతికి విరోధంగా ఏది మేము చేయనేరం, మాకు అది చేయనే చెయ్యం. ఎంత కరాఖండిగా తాను నిర్ణయించుకున్నాడండి. ఏది చేసినా ఎట్ట చేస్తాడంట? సత్యం కొరకే, సత్య ప్రకారమే, దేవుని వాక్య క్రమం ప్రకారమే. ఏది జరిగించినా వాక్యక్రమంలో మనం చేయగలిగితే అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. మన జీవితాలు దీవించబడతాయి, మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. దేవుని పిల్లలారా, మన జీవితాలు ఈ రీతిగా ఉన్నాయి, పరీక్షించుకుందాం. లోక పద్ధతులు ఎవరో చేశారని, వారు చేస్తే అది బాగా ఉందని, అదండి వారికి ఏం నష్టం జరగలేదని మనం కూడా అదే పద్ధతి చేస్తే ఏం లాభం? అనేక సార్లు ఈ చిన్న చిన్న విషయాల్లో దేవుని పిల్లలుగా మనము
ఓడిపోతున్నామండి. దేవుని నామం మహిమపరచబడటంలా, దేవుని నామం హెచ్చించబడటంలా దేవుని నామానికి అవమానము కలుగుతుంది, అపవాదికి జయము కలుగుతుంది. సమూయేలు గ్రంథంలో మనం చదువుకుని వచ్చిన భాగాల్లో దావీదు ఆ పద్ధతి చేశాడు. ఇంతకేం జరిగిందో చూడండి. ఆ కింది వచనాల్లో నేను వివరించట్లేదు, కానీ తర్వాత ఆ విషయాలు మనం చూద్దాం. ఇంతకేం జరిగిందంటే 3వ వచనం నుండి చదువుతాను. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం నుండి, వారు దేవుని మందసం కొత్త బండి మీద ఎక్కించి గిబియాలో ఉన్న అబీనాదాబు యొక్క ఇంట్లో నుండి తీసుకొని రాగా, అబీనాదాబు కుమారుడు ఉజ్జాయును అహీయోను ఆ కొత్త బండిని తోలిరి. దేవుని మందస్సు గల ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంటి నుండి తీసుకొని రాగా, అహీయో దాని ముందర నడిచెను. దావీదును ఇశ్రాయేలందరూ సరళవృక్షపు కర్రతో చేయబడిన నానా విధమైన సితారను, స్వరమండలము, తంబూరులను, మృదంగమును, పెద్ద తాళములు వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచునుండి వారు నాకోను కలము దగ్గరికి వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారింది. ఎడ్లు దేనికి కట్టబడ్డాయి? ఎడ్లు దేనికి కట్టబడ్డాయి? కొత్త బండి కట్టబడ్డాయి. కొత్త బండి మీద ఏముంది? మందసం ఉంది. మందసం ఉన్న బండి, దానికి ఉన్న ఎద్దులు ఏం కావాలి? మామూలుగా దేవుని విధి ప్రకారం అయితే అవి సాఫీగా కొనసాగాలి. కానీ ఇప్పుడు ఏమైంది? ఎడ్లకు కాలు జారింది. జారవచ్చా మందసం ఉన్న బండికి? మందసం ఉన్న బండికి కాలు జారవచ్చా అండి? కానీ జారాయి. జారిన వెంటనే ఇప్పుడు మందసం ఏమవుతుంది? పడిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు బండి తోలుతున్న ఉజ్జ ఏం చేశాడు? ఏం పడకుండా అంటే ఎవరిని కాపాడుతున్నాడు? ఎవరిని కాపాడుతున్నాడండి? చెప్పండి. దేవుణ్ణే కాపాడనీకి పుడుకున్నాడు. ఏమైపోయాడు ఉజ్జ? చూడండి, అక్కడ రాయబడుతుంది, ఉజ్జా చేయి చాపి దేవుని మందసం పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయాడు. ఎందుకు ఈ కార్యం జరిగింది? దావీదు చేసిన తప్పును బట్టే? చెప్పండి. దావీదు చేసిన తప్పును బట్టి ఉజ్జా మరణించాడా? ఉజ్జా చేసిన తప్పు అని రాయబడింది అక్కడ. అతను చేసిన తప్పును బట్టి. దావీదు తప్పే చేశాడు, అది వాస్తవం. ఉజ్జా కూడా ఏం చేశాడు? తప్పు చేశాడు. ఆ తప్పేంటి? దాని వివరాలు తర్వాత మనం చూద్దాం. చివరన ఒక మాట, దేవుని పిల్లలుగా మనం దేవుని మహిమ కోసం చేసే కార్యాలు, దేవుని సంతోషపెట్టాలి అనే తలంపుతో చేసే కార్యాలు దేవుని పద్ధతిలో చేయగలుగుతున్నామా? మానవ పద్ధతుల ప్రకారం చేస్తున్నామా? సత్యం నిమిత్తమే సమస్తానం చేయగలుగుతున్నామా? సత్యానికి వ్యతిరేకంగా ఏదైనా చేస్తున్నామా? దేవుని నమ్ముకున్న పిల్లలుగా, ఆయన చేత పాప క్షమాపణ పొందిన పిల్లలముగా, ఆయన సంతానముగా, ఆయన బిడ్డలముగా మన పనులు, మన కార్యాలు, మన కార్యక్రమాలు ఏ రీతిగా ఉన్నాయి ఆలోచన చేసుకుందాం. దేవునికి విరోధంగా ఉంటే వెంటనే సరి చేసుకుందాం. అది ఏదైనా సరే, ఏ పద్ధతి అయినా సరే, ఇప్పటికీ అవలంబిస్తున్న ఏ పద్ధతి అయినా సరే, ఏ తీర్మానమైనా సరే దేవుని మహిమకరంగా చేసుకుందాం. తల వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూయండి. ప్రభు పాద సన్నిధిలో ఒక్క నిమిషం మౌనంగా ఉండి మన అంతరంగంలో ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. ఎన్నో తీర్మానాలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో కార్యాలు మన జీవితాల్లో జరుగుతూనే ఉన్నాయి. అవన్నీ ప్రభు పద్ధతిలోనే జరుగుతున్నాయా? దేవుని వాక్య క్రమములోనే జరుగుతున్నాయా? దైవ ఆధీనములోనే జరుగుతున్నాయా? దైవ ఆలోచన ప్రకారమే జరుగుతున్నాయి, లేక సొంత ఇష్ట ప్రకారం, సొంత ఆలోచన ప్రకారం మనం కొనేదైనా, అమ్మేదైనా, మనం కలిగి ఉండేది ఏదైనా, మన సంభాషణ అయినా, మన కార్యక్రమాలైనా, మనం తీసుకునే తీర్మానాలైనా, అది ఏదైనా కావచ్చు, ప్రతి సింగిల్ విషయం ఏ విధంగా మనం చేయగలుగుతున్నాం? దాని ముందు దేవుని నడిపింపు ఉందా? దేవుడు అనుమతిస్తున్నాడా? అనుమతిస్తేనే అడుగేస్తున్నామా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఒకవేళ ఇంతవరకు ఆ రీతిగా ప్రవర్తించి ఉంటే, దేవునికి అనుకూలంగా ప్రవర్తించకుండా దేవునికి అనానుకూలంగా ప్రవర్తించి ఉన్నను, దేవుడు ఇంకా తన కోపాన్ని కనపరచకుండా
ఆయన నెమ్మదిగా దీర్ఘశాంతం గలవాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఈ సందేశాన్ని ఆయన విని నీ జీవితంలో మార్పు కలుగుతుందని, ఈ బోధనైనా విని నీ జీవితంలో మార్పు కలుగుతుందని దేవుడు ఆశగా ఎదురు చూస్తుండగా, ప్రభు పాద సన్నిధిలో ఒకసారి పరీక్షించుకొని దేవునికి విరోధమైన ఆలోచన ఏదైతే ఉందో దాన్ని విరమించుకుందాం, క్షమాపణ అడుగుదాం. ఏది దేవునికి విరోధంగా మన జీవితాల్లో జరగకూడదు. మన తీర్మానాలన్నీ దేవునికి ఇష్టంగానే జరగాలి, ఆయన క్రమంలోనే జరగాలి, ఆయన పద్ధతిలోనే జరగాలి, ఆయన నియమించినట్టుగానే జరగాలి. మన సౌఖ్యం కోసం, మన బాగు కోసం, వ్యక్తిగతంగా మన మేలు కోసం ఏదో మేలు జరుగుతుందని దేవుని ఉద్దేశాన్ని ఉల్లంఘించామా, దాని నష్టాన్ని తప్పకుండా పొందుతాం. జాగ్రత్త ప్రియులారా, దేవుడు హెచ్చరిస్తుండగా సరి చేయబడదాం. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీకు స్తోత్రమయ్యా. దావీదు మీ మందసాన్ని ప్రేమించిన వాడే, మీ మందసాన్ని దావీదు పురాన్ని తీసుకురావడానికి ఇష్టపడిన వాడే. కానీ తాను ఎంచుకున్న మార్గం, తాను తలపెట్టిన పద్ధతి, అది మీకు విరోధమైంది. ఆ రీతిగా మా జీవితాల్లో ఉండకుండా మీరు మమ్మల్ని హెచ్చరించినందుకు మీకు స్తోత్రం. సరి చేయబడిన వారముగా సరళమైన మార్గంలో నడిచి మిమ్మల్ని గణపరచడానికి మీరు సహాయం చేయండి. మా ఆలోచనలన్నీ మా ప్రభువైన క్రీస్తుకు లోబట్టట్టుగా తీసుకుని వచ్చి, క్రీస్తు ఆమోదించిన తర్వాతనే మేము దాన్ని చేసేవారుగా ఉండి దేవుని పొందడానికి, మీకు మహిమ తేవడానికి మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచవలసిందిగా వేడుతున్నాం. ఈ దినాన మీ సన్నిధికి తీసుకుని వచ్చిన బిడ్డలందరూ బట్టి మీకు స్తోత్రం. ప్రతి వారిని పేరు పేరు వరుసన మీరు దీవించండి దేవా, ఆశీర్వదించండి. ఎవరెవరి అక్కరలతో ఉన్నారో, ఎలాంటి సమస్యలతో ఉన్నారు, ఎలాంటి అవసరతలో ఉన్నారు, ఎలాంటి వ్యాధి బాధలతో ఉన్నారు, వారందరినీ మీరు కరుణించండి. వారికి నెమ్మది మీరు ప్రసాదింపచేయండి. మీ నామాన్ని హెచ్చిస్తూ మిమ్మల్ని గణపరుస్తూ మీ కృపలాస్తాలకు మనం ఉపజెప్పుకోండి. ముందున్న కార్యక్రమాన్ని కూడా మీరు దీవించవలసిందిగా ప్రార్థిస్తూ ప్రభువైన క్రీస్తు యేసు నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.